హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. మేము నిన్న నైట్ వచ్చేసి తిరుపతి శ్రీనివాసంలో స్టే చేసేసాము. ఇది వచ్చేసి సెకండ్ డే మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎస్ఎస్డి టోకెన్స్ రిలీజ్ చేస్తారు కదా, సో దానికోసం చాలామంది అయితే కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము 3 o'clock అలా లేచి 3:30 కల్లా రెడీ అయిపోయాము. ఎందుకంటే మాకు 4కి తిరుచానూరులో అమ్మవారి సుప్రభాత సేవకి టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో దానికి వెళ్ళడానికి పిల్లలైతే ఇలా రెడీ అయిపోయారు. సో మేమైతే కరెక్ట్గా రిపోర్టింగ్ టైంకి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈరోజు వచ్చేసి గురువారం అనమాట. సో అమ్మవారి సుప్రభాత సేవ కూడా సేమ్ స్వామివారికి జరిగినట్టే సుప్రభాతం చదివిన తర్వాత అందరినీ లోపల గర్భాలయం వరకు వెళ్ళనిస్తారనమాట. సో లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, ఎక్కువ రష్ ఉండదు. సో టికెట్ ఉన్న వాళ్ళ వరకే వస్తారు కాబట్టి అమ్మవారిని కూడా చాలా ఎక్కువసేపు చూడనిస్తారనమాట. ఇక్కడ దర్శనం మాత్రం చాలా స్పెషల్గా జరిగింది. క్యూ లైన్లో మేమే ముందు ఉండటం వల్ల నేనే ఫస్ట్ పర్సన్ అమ్మవారిని డైరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ వెళ్ళి చూడటం అనమాట. సో చాలా స్పెషల్గా అనిపించింది నాకు బర్త్డే రోజు ఇలాంటి దర్శనం దొరికినందుకు. అండ్ మేము అక్కడ నుంచి బయటికి లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చేటప్పుడు అమ్మవారికి ఇప్పుడు అభిషేకం చేయడానికి జలం తీసుకువెళ్తున్నారనమాట. సో అదైతే నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బయలుదేరింది వచ్చేసి శ్రీనివాస మంగాపురం అనమాట. శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో మనకి ఈ బ్యూటిఫుల్ వ్యూ ఒకటైతే కనిపిస్తుంది. ఇది మనకి ఆన్లైన్లో కూడా చాలా పాపులర్ కదా, స్వామివారి మొహం లాగా ఆ 7 కొండలు ఉండటం. సో ఆ వ్యూని ఇక్కడైతే క్యాప్చర్ చేసేసాను. అండ్ అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అవడంతో అండ్ గురువారం అవడంతో ఎక్కువ రష్ లేరు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు పెళ్ళైన తర్వాత ఫస్ట్ 6 months ఇక్కడే ఉన్నారు అని చెప్తారు. అందుకే ఇక్కడికి వచ్చి ఎవరైనా పూజలు అలా చేయించుకుంటే పెళ్ళిళ్ళు కూడా తొందరగా అవుతాయి అని చెప్తారనమాట. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. సో ఎవ్రీడే కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఈ స్వామికి. అండ్ ఇక్కడ మూల విరాట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చూడగానే అసలు నిజంగానే స్వామివారు అక్కడ నుంచున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడే మంచిగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఫొటోస్ దిగేసి ఆ తర్వాత మళ్ళీ మేము రిటర్న్ శ్రీనివాసం బయలుదేరామన్నమాట. శ్రీనివాసం వచ్చేటప్పుడు సో టిఫిన్ చేసే టైం అయింది కాబట్టి టిఫిన్ కోసం ఓరియన్ దగ్గర ఆగాము. తిరుపతిలో ఓరియన్ హోటల్ చాలా చాలా ఫేమస్. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ హోటల్ దగ్గర చాలా చాలా రష్ అయితే ఉంటుంది. సో మేమైతే నార్మల్గా బేసిక్ టిఫిన్సే ఆర్డర్ చేసాము, పెద్ద హెవీ ఈటర్స్ కాదు కాబట్టి. బట్ మీకు ఎప్పుడైనా ఇది ఫేస్ చేస్తారా? చిన్నోళ్ళు మాత్రం వాళ్ళకి ఇచ్చిన టిఫిన్ వాళ్ళే తినేస్తారు, కానీ పెద్దోళ్ళకి మాత్రం మన పేరెంట్సే పెట్టాలన్నమాట. సో ఇది నాకు ఈ వీడియో తీసేటప్పుడు చాలా కనెక్ట్ అయింది. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఎవరికైనా ఇది మ్యాచ్ అయితే నాకు కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా మళ్ళీ శ్రీనివాసానికి రిటర్న్ వచ్చేసాము. సో ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మా సామాన్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు పైన కొండ మీదకి వెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అట్లా అయ్యింది. ఒక 15 minutesలో అలాగా తిరుపతి అలిపిరి టోల్ ప్లాజాని అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఈ గరుత్మంతుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా అబ్బా స్వామికి ఎంత దగ్గరగా వచ్చేసాము అన్న ఫీలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనల్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట నాకు. సో మా వాళ్ళు ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశారనమాట. అంటే ఇది సర్ప్రైజ్ కానీ సర్ప్రైజ్ లాగా మనం తీసుకోవాలి దీన్ని. సో నాకు తెలిసే తీసుకున్నారు. నేను వద్దు అని చెప్పినా కూడా లేదు, ఒక చిన్న కేక్ అయినా మన వరకు కట్ చేసుకుందాము అని చెప్పేసి పిల్లలు కూడా ఉత్సాహం చూపించడంతో తీసుకున్నారనమాట ఒక ఎగ్లెస్ కేక్. సో దాని కటింగ్ కోసం మేము ఇక్కడ అలిపిరికి లెఫ్ట్ కార్నర్లో ఎప్పుడు నా బర్త్డే ఇలాగే చేస్తారు. సో అందుకే చెప్పాను అనమాట, తెలిసిన సర్ప్రైజే అని చెప్పేసి. ప్రతిసారి నా బర్త్డేకి నేను ఖచ్చితంగా తిరుపతి అయితే వస్తాను. అండ్ వీళ్ళు కూడా ప్రతిసారి కేక్ కటింగ్ ఇక్కడే ప్లాన్ చేస్తారనమాట. సో కార్ని పార్క్ చేసేసి ఇంకా నేను కొంచెం ఫోటోషూట్ ఈ వీడియో షూట్ అయితే చేసుకున్నాను. సో ప్రతిసారి వాళ్ళు ఇలా కేక్స్ తీసుకొచ్చి కట్ చేస్తున్నప్పుడు ఊపిరి సినిమాలో నాగార్జున గారిలాగా వావ్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని రియాక్షన్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో పిల్లలైతే ఇలా కార్ ఎక్కి కూర్చున్నారు అండ్ నేను కొంచెం మమ్మీని పిల్లల్ని ఫోటోషూట్ అయితే చేశాను. కేక్ కటింగ్ మ్యాండేటరీయా అంటే కాదు, కాకపోతే ఏంటంటే పిల్లల సరదా కోసం మమ్మీ బర్త్డే రోజు మేము కేక్ కావాలి అని అంటారు కాబట్టి ఇలాగ ఒక చిన్న కేక్ తీసుకొని మా నలుగురు వరకే అక్కడే కట్ చేసుకొని తినేసేసి తర్వాత అలిపిరి చెకింగ్ చేసుకున్నాం అనమాట.
బట్ స్పెషల్గా అనిపిస్తుంది ప్రతిసారి వీళ్ళు ఇలా నా కోసం చేయటము. ఎందుకంటే నాకు స్వామిని చూడాలనే ఒక్క సంకల్పమే ఉంటుందన్నమాట. నా బర్త్డే రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో బయలుదేరుతాను. అండ్ ట్రావెలింగ్లో మనం అనుకున్నట్టు అన్నీ దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ వాళ్ళు టైం తీసుకుని స్పెషల్గా నా కోసం వెళ్ళి అది కూడా ఎగ్లెస్ కేక్ వెతికి ఆర్డర్ చేసి తీసుకొని వచ్చి నా చేత ఇలా కట్ చేపిస్తారనమాట. చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. అండ్ మళ్ళీ థ్యాంక్స్ నేను ఆ దేవుడికే చెప్పుకోవాలి, ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు. నా హస్బెండ్ కానీ, మమ్మీ కానీ, పిల్లలు కానీ, ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్ అనమాట. వాళ్ళు నా కోసం ఇంతలాగా నన్ను ప్రేమించే వాళ్ళు దొరికినందుకు నేను చాలా చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. అండ్ ఈ వీడియో తరపున నేను మళ్ళీ ఒకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మా హస్బెండ్కి, మా మదర్కి, పిల్లలకి, ఫర్ మేకింగ్ మై బర్త్డే సో స్పెషల్. అండ్ ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ థ్యాంక్ యూ అగెయిన్. ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్, సో ఐ లవ్ యూ గైస్. అండ్ ఆ తర్వాత చెకింగ్ కూడా చేంజ్ చేసుకున్నాము అల్పిరి టోల్ ప్లాజాలో. సో ఇప్పుడు కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు ఇవాళ దర్శనం వచ్చేసి నైట్ 10 o'clockకి స్లాట్ ఉందన్నమాట. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనము. అండ్ ఇప్పుడు మేము కొండపైకి 1 o'clock కల్లా రీచ్ అయిపోయాము. సో అందుకని చెప్పేసి మనకి చాలా టైం ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా రూమ్ స్లాట్ ఏదైతే ఉందో దానిలో రూమ్ అయితే అలొకేట్ చేయించేసుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము నెక్స్ట్ మా హస్బెండ్కి తలనీలాల మొక్కు ఉంది. సో అందుకని చెప్పేసి ఆ మొక్కు తీర్చడానికి మన కళ్యాణ కట్టకైతే వెళ్ళామన్నమాట. సో మేమైతే కత్తెలు ఇచ్చాము, మిగతా ఫ్యామిలీ మొత్తం మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము హతీరామ్ బాబాజీ మఠానికి అయితే వెళ్ళామన్నమాట. మేము ప్రీవియస్ ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో, మేము వెళ్ళాము. బట్ మా మదర్ ఎప్పుడూ చూడలేదు అని అన్నారని చెప్పేసి మా మదర్కి చూపించడానికి హతీరామ్ బాబాజీ మఠానికి వెళ్ళాము. అక్కడ స్వామివారు బాబాజీతో పాచికలాడిన వస్త్రము, ఆయన ఇంటి నుంచి ఆ గోపురం, గోల్డ్ గోపురం ఏదైతే ఉందో, బంగారు గోపురం వ్యూ, ఆ పాయింట్ ఇవన్నీ మమ్మీకి అయితే చూపించామన్నమాట. మమ్మీ చాలా చాలా హ్యాపీ అయిపోయారు అవన్నీ చూసి. ప్రీవియస్ చూడలేదని మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ తనకు వచ్చిందని చెప్పారు. ఇక్కడ కూడా మీకు రూమ్స్ అలొకేట్ చేస్తారు, కాకపోతే మీరు కొంచెం రష్ ఉన్న టైమ్స్లో కష్టమవుతుందేమో, కానీ కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు బయట ఎక్కడ దొరకనప్పుడు ఇలా ఈ మఠాల్లో కూడా మీరు రూమ్స్ అయితే తీసుకోవచ్చు. సో మీలో కూడా ఎవరైనా హతీరామ్ బాబాజీ మఠం చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి స్వయంగా హతీరామ్ బాబాజీతో ఆడిన పాచికల వస్త్రం ఇది అనమాట. సో ఇక్కడ మనము చూడటానికైతే పెట్టారు. అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి వారి గుడి వ్యూ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కింద అందరం కనిపిస్తాం, మాడవీధులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వద్దు, ఈసారి వెళ్ళినప్పుడు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి కంపల్సరీగా. అండ్ ఆ తర్వాత మేము వచ్చేసేసి కోనేరులో స్నానం కూడా చేసామన్నమాట. కోనేరులో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు మాకు స్వామివారి ఏనుగులు అలా మాడవీధుల్లో తిరుగుతూ కనిపించాయి. సో అందరూ ఫొటోస్, దాని చేత ఆశీర్వాదం తీసుకోవడం అదంతా చేశారు. ఎంతైనా స్వామివారి ప్రియనేస్తాలంటే మనందరికి కూడా చాలా ప్రేమే కదా. సో బాగా అనిపించింది వాటి దర్శనం కూడా నాకు జరగటం ఇవాళ. అండ్ అక్కడ నుంచి మేము పుష్కరంలో స్నానం అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని, ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్వామివారి కంటే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ తిరుమల భూమి ఏదైతే ఉందో అది స్వామివారికి ఇచ్చింది వరాహస్వామే కాబట్టి. సో వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటేనే మన దర్శనం పూర్తి ఫలం దక్కుతుంది అని చెప్తారు కాబట్టి సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఆ తర్వాత కొంచెం టిఫిన్ అది చేసేసి ఆ తర్వాత 300 స్పెషల్ లైన్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట, ఏటీసీ సర్కిల్ దగ్గరికి. సో 10 o'clock స్లాట్ కాబట్టి 9 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ ముందు ఇనీషియల్ చెకింగ్, ప్రీ చెకింగ్ అయ్యంతా చేసిన తర్వాత కంపార్ట్మెంట్లో ఒక 1 hour కూర్చోబెట్టారు. ఆ తర్వాత దర్శనానికి వదిలేశారు అనమాట. సో దర్శనం అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అరౌండ్ 11-11:30 అయ్యింది. సో ఇంకా ఈ నైట్ ఇక్కడే స్టే చేసేస్తున్నాము. అండ్ రేపు 3rd డే ఆఫ్ అవర్ ట్రిప్లో ఏమేమి చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.